అయితే అడవి నుంచి పార్వతిని తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలో ఉన్నారంటే రావణుడికి అనుమానం అంటే ఎవరు వస్తురని ఆ పార్వతిని అడిగితే చెట్టు సాటు కాకుండా ఎవరు వస్తురు అని భయం. ఈ వనంతరములో వీణాగానం వినబడుతున్నది, ఎవరు వస్తున్నట్లు. పార్వతి చెట్టు చాటున కాగుమా, ఈ చెట్టు చాటున జాగుండుము. ఎవరో వస్తున్నట్లు వారిని చూచి వారిని విచారించి వచ్చదా. ఇదేమి అపశకనముర శంకర. వీణాగానం వినబడుతున్నది, నారద తాతయ్య వలనే తోచుతున్నది. ఈ చిత్తుల మారి నారద తాతయ్య వచ్చినచో ప్రమాదము సుమా. నేనే అక్కడనే వెళ్ళి వారిని విచారించి అక్కడనే పంపిస్తా. ఇక్కడ వచ్చినచో ప్రమాదము సుమా. ఓం శివ శంకర బాబా. ఆ వీణాగానం వినబడగానే నారదుడు వస్తున్నాడని అనుమానపడి, సరే ఆయనకు సరాసరి నేనే ఎదురుగా పోయి ఆయనకు అక్కడనే పంపించేస్తే ఇక్కడ వస్తే ప్రమాదం ముంచుకొస్తుంది, మరి మనం చూసినట్టు ఏమంటాడేమో అని ఎదురుగా పోతే నారదుడు అక్కడి నుంచి ఆయన దొరకముడి ఇక్కడ నుంచి వచ్చి సరాసరి పార్వతి దగ్గరికి వస్తాడు. జగన్మాత నమో నమః. మాతా వందనము విధివ్రాత విధివ్రాత ఇదేమి జగన్మాత వందనము విధివ్రాత ఇదేమి జగన్మాత వందనము విధివ్రాత ఇదేమి జగన్మాత వందనము జాతి కై కోయి శివుడి తీరుగా చేసేనయో మాతా వందనము విధివ్రాత ఇదేమి జగన్మాత వందనము. జగన్మాత ప్రణామములు. ఇదేమి కర్మమమ్మ, ఈ అడవిలో తిరుగుట నీకు ఇదేమి కష్టం తల్లి? ఏం జరిగినదో వివరించమ్మా. యదివర నారదన పరిస్థితి ఏమని తెలుపు, 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 యదివర నారదన పరిస్థితి. గదియేనా శివరాత్రి, గదియేనా శివరాత్రి గణపండుగ పూటాని ఏం జరిగిందమ్మా వివరించండి. నారద శివరాత్రి మహాపర్వదినంబున ఇంతటి శ్రమ పాలవుట నా తలరాత. బాంధవుడని బాంధవుడని గని వరముల లేదిపో నీ వరముల తానించి కోతిలో పడే దీనాజన బాంధవుడని. జగన్మాత భోలాశంకర ఏ పార్వతీ పరమేశ్వర అనగానే శివుడు గొప్పలకు పోయి తిప్పలు పడ్డాడు కదా. అవును తల్లి.
ఇంతకు ముందు ఎన్నో దాన ధర్మములు చేయలేదా? ఈ రాక్షసునికి ఈ రోజు నన్ను కోరగా ఏ బుద్ధి పుట్టిందో కదా. కాలావై పారిత్యము ఘన కష్టము తల్లి మరి కాలావై పారిత్యము ఘన కష్టము తల్లి మరి కాలావై పారిత్యము ఘన కష్టము తల్లి మరి ఘన కష్టము తల్లి మరి కాలావై పారిత్యము తెలియనిదా ఏమున్నది తెలియనిదా ఏమున్నది తెలియముదా కొసగని కాలావై పారిత్యము ఘన కష్టము తల్లి మరి కాలావై తల్లి. ఈ కాలచక్ర గమంలో కావడి కుండలు అన్ని ఒకటే కదా. తెలుగు ఏదో ఉపాయం చెప్పండి స్వామి. మా అన్నయ్య శ్రీహరే నాకు దిక్కు. తల్లి నారాయణుడన్నయ్యని నమ్మేదవు ఎట్టి తల్లి నారాయణుడన్నయ్యని నమ్మేదవు ఎట్టి తల్లి నారాయణుడన్నయ్యని నమ్మేదవు ఎట్టి తల్లి నారాయణుడన్నయ్యని నమ్మేదవు ఎట్టి తల్లి నారాయణ క్రూరారావణుని మది చేరి నిన్ను కోరేసు మీ నారాయణుడన్నయ్యని నమ్మేదవు. అయ్యో తల్లి, నారాయణుడు నీ అన్నయ్య అని నమ్ముతున్నావు కానీ ఎంత ఎడ్డి తల్లివమ్మా. ఆ నారాయణుడే రావణుని మదిలో చేరి నిన్ను కోరినట్లుగా చేశాడమ్మా. ఎంత ఎడ్డి తల్లివమ్మా నువ్వు. ఏమి స్వామి ఆజ్ఞంగా చేశాడా? అవును కదా. దరజాలాల్పురి హరిమా దంపతుల దరజాలాల్పురి హరిమా దరజాలాల్పురి హరిమా దరజాలాల్పురి హరిమా దంపతుల రావణుడే నీ భార్య రావణుడే నీ భార్య అన్నయ్య శ్రీహరి నీ సోదరుని ఇంత అవమానపరచుడయా? సరే సరే, భవిష్యత్తులో ఇదే రావణుడు నీ భార్యను లంకకు ఎత్తుకపోవుగాక. ఇదే నా శాపము, తప్పదు. శాపంబు పెడితివా తల్లి సంతసంబు మది జరిగినది మనకు మంచికే జరిగనిప్పుడు లోక కళ్యాణమునకే ఈ శోకమంతా విడుము చెట్టు చాటును నిలబడుము నేను సైగ చేతు ఓతముగ ప్రసన్న మనము ఇదపనే చూసుకుందు మది వికరుమలదు. తల్లి సంతోషమాయ కదా. శాపంబు పెడితివా, నువ్వు చెట్టు చాటున వెళ్ళి నిలబడము, నేను రావణుడు వచ్చినతో వాడితో మాట్లాడగలను. సరే మహేంద్ర. అప్పుడు నేను సైగ చేయగానే భూతముగా ప్రత్యక్షము. సరేనా? సరే నారాయణ. గురు చరణముడగుని కడుబాకి గడలను
నారద మునీంద్ర, నీ పాద పద్మములకు వందనము. నిరంతరము నారాయణ నామ స్మరణ చేయుచు ముల్లోకములను తిరుగుచు ఎక్కడి వెళ్తున్నారయ్య మీరు? సూరపక్షపాతివి. మనవడా రావణ, పుడమిలో ఘన భుజ భరుడ రావణ శూడవాటిల్లుమయా చల్లగా విడలి తీరే చటికయా చల్లగా. పుడమిలో ఘన భుజ భరుడ రావణ శూడవాటిల్లుమయా పుడమిలో ఘన భుజ భరుడ రావణ శూడవాటిల్లుమయా చల్లగా విడలి తీరే చటికయా చల్లగా. ఘన భుజ భరుడ రావణ శూడవాటిల్లుమయా చల్లగా విడలి తీరే చటికయా తడబాడు ఎందుకీ అడవిలో నమది తడబాడు ఎందుకీ అడవిలో నమది ఆడువారలున్న వాసన వచ్చేది ఓడు ఇవరు మరి లేరు గదా రోజాలి హరి లేరు గదా. పుడమిలో ఘన భుజ భరుడ చల్లగా విడలి తీరే చటికయా. నారాయణ నారాయణ. రావణ మనవడా, ఈ అడవిలో ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటి ఈ అడవిలో తిరుగుతున్నావు? ఒంటరిగానే ఉన్నావా? ఒంటరిగా ఉన్న తాతయ్య, నీకు తోడుగా ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు స్వామి. ఎవరో ఉన్నట్టు నాకు అనుమానం వస్తుంది సుమా. నాకు వాసన వస్తున్నట్లున్నది. ఆడువారి వాసన వస్తున్నది. రావణ, ఎవరో వెంబడి ఉన్నారు, నువ్వు ఒక్కడివి లేవు. ఈ చిత్తుల మారి నారద తాతయ్య ఎటుల కనిపెట్టను కదా. ఎవరో ఉన్నట్టున్నారు. ఆడువారి వాసన అయితే వస్తుంది నాకు మనవడా. ఏ మందును మేము రాముని నారద చమకరుడవయ్య ఏమందును మేములాముని నారద చమత్కారుడవయ్య మది రహస్యము పసిగడ్తివయా. ఏ మందును మేము రాముని నారద చమకరుడవయ్య మది రహస్యము పసిగడ్తివయా. చమత్కారుడవయ్య మది రహస్యము పసిగడ్తివయా. అమరుడ సాధక నామధేయుడు భజి. అమరుడ సాధక నామధేయుడ భజి. అమరుడ సాధక నామధేయుడు భజి. యమానములను ఉపమైలి సకలేమి సర్వా ఆమానాదరుని. మందును మేములాముని నారద చమత్కారుడవయ్య మది రహస్యము పసిగడ్తివయా. నారద తాతయ్య మనసులోని మర్మము పసిగట్టే మహామంత్రికుని తాత. నేనేమన్నాను రావణ? అదంతా ఎందుకు కానీ నువ్వు ఎచటికి వెళ్తున్నావు వెళ్ళండి, ఈలో తరువాత మాట్లాడతా. ఆగు, నేను మాట్లాడతాను. ఆగు. ధీమంతుడ విలధి పాలకులన దేవతలందరినీ తరిమి తన్నిటివి ధరణి తరిమి. చూడవేళ పాలుగలన దేవతలందరినీ తన్నిటివి ధరణి. ధీమంతుడ విలధి పాలకులన దేవతలందరినీ తరిమి తన్నిటివి ధరణి
దేవతలందరినీ తరిమి తన్నిధి ధరణి ధనిని సామాన్యుడవుగావు మరి లంక సామాన్యుడవుగావు మరి లంక సామాన్యుడవుగావు మరి లంక శివరాత్రి మహాపర్వదినం రోజునయే సుందరామనం నారాయణ నారాయణ నీ బలపరాక్రమం ఏమని తెలుపుతుడు రావణ దేవతలందరినీ గడగడ వణికించి వంటి ఫలఫలాత్రుడు ఈ భూమండలములో నేను కముల ఎవడుగలడు తాత నేను అదే చెప్తున్నానయ్యా మనవడా అవునవును నీ అంత బలపరాక్రములు ఎవరున్నారని అవును గాని ఈ రోజు శివరాత్రి మహాపర్వదినము రోజున నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు లంకాపూరి పట్టణం విడిచి నాకు అనుమానం వస్తుంది ఎదివర నారద తెల్పెదయా కథాకమది చిన్న బాబు పదిగను మాతరుని తెలుగు మనవడ తెలుగు ఏంటో సంగతి ఎదివర నారద తెల్పెదయా కథాకమది చిన్న బాబు పదిగను మాతరుని చిన్న బాబు జాతర కైలాసగిరి జాతర కైలాసగిరి ఈ నారదునికి నా కథంతా తెలిసిపోయి ఉన్నట్టుంటది ఇక చెప్పక తప్పదు కదా నారదమునేంద్ర చెప్పు మనవడా కైలాసగిరిలో జాతర జాగుతున్నది ఆ పరమశివుడు తన భక్తులకు కోరిన వారికి లేదన్నకుండా కాదన్నకుండా దాన ధర్మములు చేయుచుండెను నాకు అవసరం ఉన్నది ఈ పార్వతిని తన భార్య అయిన పార్వతిని ఇమ్మనగా ఇచ్చాడు తీసుకొని పోతున్న తాతయ్య మనవడా చతురతకే మందని తెలివసలు పార్వతి గాను నీ మోసము చతురతకే మందని తెలివసలు సంగతి తెలియదు సుమా మోసము పార్వతి గాను నీ భ్రమా చతురతకే మందది తెలివసలు సంగతి తెలియదు సుమ మోసము పార్వతి గాను నీ భ్రమా చితిజలాల్పురి భూతనాథుడు శివ శ్రీజాలపురి భూతనాథుడు నిజ చితిజలాల్పురి భూతనాథుడు నిజ శ్రీజాలపురి భూతనాథుడు నిజ పది నిర్మత పెను భూతముని జగతగా చూడు మను జగతగా చతురతకే మందది తెలివసలు సంగతి తెలియదు సుమ మోసము పార్వతి గాను
కాదు నీ భ్రమ. ఎంత పిచ్చోడవయ్య రావణ. ఆ పరమేశ్వరుడు నిన్నే మోసం చేశాడు. ఆమె పార్వతి కాదు, నీకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చిండు. అట్లంటావు దాదా, స్వయంగా పార్వతిని అయ్యో మనవడా, నీ పరాక్రమం నాకు తెలుసు స్వామి. కానీ నువ్వు ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను. పార్వతిని తెచ్చానయ్యా. పార్వతి కాదు మనవడా, అటు చూడు పెద్ద భూతము. పార్వతేనయ్యా నేను చూడు ఒకసారి చూడు, పిలువు ఒకసారి పిలువు. నేను అబద్ధం ఆడుతున్నానా? ఓయ్ పార్వతి, ఇటు రావే. చూసావా? చూడు ఒకసారి మంచిగా చూడు రావడా. నేను కాదు. నారద పార్వతి కాదంట. చూడు పార్వతి పార్వతినా? ఇది ఏమిటి? నారద పెద్ద భూతము. నేను నీకు ముందే చెప్పానా? ముందు నుంచి చెప్తున్నాను కదా, పార్వతి కాదు, ఆ శివుడు నిన్ను మోసం చేసిండు, పెద్ద భూతాన్ని ఇచ్చి పంపిండు. వరై శంకర. ఎంత కపటము చేసిన పనంత వ్యర్థమాయ కదా. నా మనసంత చింతల పాలాయ. ఇక చూపిస్తున్న ప్రతాపము. నారద తాతయ్య, రావణ, మంచి సమయానికి వచ్చి నిజము నిజము పెట్టుకున్నాము. లేకుంటే ఈ రాక్షసుని తీసుకొని నా లంకాపురి పట్టణము పోయి నుండి నా బ్రతుకున్న ఊల పాలవుతుండే కదా తాత. పాలవుతుండే నీకు. ఈ మేలు నా జన్మలో మర్చిపోతాదా. నీ మేలు కోసం చెప్తున్నాను, ముందు నుంచి చెప్తున్నాను కదా. ఇప్పుడు చేయవను ఉపాయము ఏమదో తెర చెప్పి తెర పుణ్యము కట్టుకోండి తాత. సరే ఎంతైనా నా మనోడి కదా. ఎంత మూర్ఖుడవో నీవెంత మూర్ఖుడవో. రావణ, ఎంత మూర్ఖుడవో ఎంత మూర్ఖుడవో. నీ భ్రాంతి గాని పోలో మనువడని ఎంత మూర్ఖుడవో. కంతుహరుడు నిజ కాంతనిడచమది. కంతుహరుడు నిజ కాంతనిడచమది. కాంతోహరుడు నిజ కాంతని వందమది. చింతల పాలే జన్మోతము నీవెంత మూర్ఖుడవో. రావణాను ఎంత మూర్ఖుడవు. నీ భ్రాంతి. రావణ, పార్వతిని చూపించుడు ధైర్యాన్ని ఇచ్చిండు. నువ్వే ఆలోచించుకో ఒకసారి. తాత మీ దయలు జనమంతసుడి పడచే ఏమంటున్నావు? నా పంతము నెక్కించుకుంటా పార్వతిని అద్భుతంగా శివుడు పెద్ద రాక్షసిని పార్వతిని ఎక్కడ దాచాడో కదా. ఎక్కడ ఉన్నా పట్టి తీసుక వెళ్ళేదని తాతగారు. తీసుక వెళ్ళు భూతముడు. కైలాసమునకు ఆలస్యము చేయక తీసుక వెళ్ళు భూతముడు. మోసము చేసే సదాశివుడెచ్చడ. మోసము చేసే సదాశివుడెచ్చడ. మోసము చేసే సదాశివుడెచ్చడ. మోసము చేసే సదాశివుడెచ్చడ. నాచినడో వేదయ్య పార్వతిని తీసుక వెళ్ళు భూతముడు. తొందరగా
ఆలస్యం చేయకుండా శివునికి ఇచ్చినాము ఈ భూతాన్ని. ఓ సీతయ్య నిన్ను చూసిన భయమైతుంది. ఈ దారుడు కోరినది పెద్ద మనవడ బాగుందంటే కదా మరి పార్వతి అంటే నిన్ను కైలాసగిరికి తీసుకుపోయి ఆ సదాశివునికి అప్పగించి వస్తానే. భూతలమందున జోడు పార్వతి చతురతని సంగతి శివుడెరుగడు వెతుకుము తరువాత రావణ ఈ భూతాన్ని తీసుకువెళ్ళి శివునికి అప్పగించుము. ఈ ధర ఎందుకు ఎక్కడో వెతుకుము దొరుకుతుంది కదా. తప్పకుండా తప్పకుండా నా దయలు ఉన్నాయి మనవడా. నీ ఆజ్ఞ ప్రకారముగా ఈ భూతమును తీసుకుపోయి సదాశివునికి అప్పగించి ఆ భూతనాథుని పరువు తీసి పెడతారు కదా. అయిన చో మనోడా, నేరుగను నీవు కైలాసగిరికి నేగి, నేరుగను నీవు కైలాసగిరికి నేగి, శివునికి రాక్షసిని శీఘ్రముగను వెదకలభించగలదు పార్వతీయునిపుడు, వెదకలభించగలదు పార్వతీయునిపుడు. దాచనిచటనో శివుడుని దాత్రియందు. రావణ, శివుడు పార్వతిని ఎక్కడో దాచాడు, నువ్వు వెతుకుము. అవును తాత, నీవు అన్నట్టులా ఎక్కడ దాచాడో కదా దొంగ శివుడు. సుకృతంబు కలిగిన పట్టమార్గములు పట్టించి చూడు ప్రాప్త పెట్టుకున్నదో. శివుడు ఎంత మోసగారి, చూడు శివుడెంత మోసగాడు, నన్నేడిపించు శివుడంతో మోసగాడు నన్నేడిపించు, ఈ వాడు దేవుళ్ళ నమ్మకూడదు.
అప్పగించి ఆ పరమశివుడికి పెళ్లి చేసుకుందాం రావణ. అవునవును. దూరముండు ఏమంటుండంటే శంకరుడు ఉన్నావా మంచిగా కూర్చున్నావా శంకరాని ఉన్నావా మంచిగా కూర్చున్నావా శంకరని నేతో గది వేల దండాలు శంకరా ఉన్నావా మంచిగా కూర్చున్నావా శంకరాని ఉన్నావా మంచిగా కూర్చున్నావా శంకరని నేతో గది వేల దండాలు నిన్నడిగి నేనొకటి నానడిగి పోరొకటి నిన్నడిగినదేనొకటి నా కొసగిది వేరొకటి నిన్నడిగినదేనొకటి నా కొసగిది వేరొకటి ఎన్ని గుండెలు మంచిగా ఉన్నావా శంకరని ఏమంటున్నావు రావణ? నమస్కారం అయ్యా. నేను అడిగినది ఒకటి, నీవిచ్చినది వేరొకటి. నన్ను మోసగిస్తావా? నీకెన్ని గుండెలు? ఏమనుకున్నావు? ఎట్లనుకున్నావు? ఇది ఏ నాన్న దాన ధర్మములు చేసేది శంకర. రావణ ఏమనుచున్నావు? అర్థం కాకుంటున్నది నీ మాటలు. అట్లగా విన్నవించు సరిగా ఏమిటో అర్థము కానిదిలా. విన్నవించు సరిగా ఏమిటో ముగాలిదిలా విన్నవించు సరిగా అర్థము కానిదిలా. విన్నవించు సరిగా ఏమిటో నిన్న కోపముచ్చెనున్నవదే మది చిన్నతనమదేలా. విన్నవించు సరిగా ఏమిటో అర్థము రావణ ఏమి ఆవేశపడుతున్నావు? అంత కోపంగా ఉన్నావు. నువ్వు చెప్పేది సరిగా విన్నవించు, అర్థం కాకుండా ఉన్నది. యమ్ముడికి శంకర భూత పేద పిశాచాలందు పెద్ద భూతనాథుండవయ్యి అందులోని ఒక పెద్ద దయ్యాన్ని నాకు అడ్డగడ్డవా? నన్ను పిచ్చోనిగా భావించావా? రావణ నీకన్నా ముందే కదా నా పార్వతి ఇచ్చాను. ధర్మములు చేసే అందరు చూస్తున్నారు కదా, చూస్తున్నాగానే ఇచ్చాను కదా. నీ జిద్దుతో పని లేదు రావణ, చేయకు విడవాదు. జిద్దుతో పని లేదు
అనవసరంగా ఆవేశపడకుము. ఆ? ఈ సృష్టిని మార్చలేము కదా. నీ దృష్టి ఎటులా ఉంటే సృష్టి అట్లనే ఉంటుంది. నువ్వు ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనబడతాడు. అక్కడ చూడు, ఇది ఎలా నీ పెళ్ళాము పార్వతి. నువ్వు ఆ విధంగా చూస్తే ఆ విధంగానే కనబడుతుంది. ఇక నయము దానితోనే లగదే రకాములుగే. ఇక నయము దానితోనే సకలములు తీర్చెను నారదుని స్వామి. ఇక నయము దానితోనే లగదే రకాములుగే. సకలములు తీర్చెను నారదుని స్వామి. శంకలేక నిన్నునవి ఇక ఏమి బలము పోరా. శంకలేక నిన్నునవి ఇంక ఏమి బలము పోరా. శంకరుడా దేవనా మగనోడు మొక్కల ఇంకా నయము దానితోనే సకలేరగా తీర్చెను నారదుని స్వామి. నారద, ఇది ఎలా నీవు దాన ధర్మములు చేసేది? బోలా శంకరుడు అంటారు, భక్తవ శంకరుడు అంటారు, మహాదేవుడు అంటారు. ఛీ, ఛీ, అన్యాయము, అధర్మము, అసత్యము తప్ప నీ వద్దయు ఏమీ లేదు. రావణ అట్ట వ్యర్థముగా మాట్లాడకము. ఇంకా నయము బొంకుటనాకేమి ఇంకా నయము రావణ ఇంకా నయము రుదిటవాడు. ఇంకా నయము ఆ, భోగమునిపే శంకర బొంకుటనాకేమి నిజమగు భారతినే చితిని. బొంకుటనాకేమి నిజమగు మంకుమూర్తిని మాటలు చాలిక, మంకుమూర్తిని మాటలు చాలిక, ఇంకెందుకు నగుమి పుట్టలాగేమి పార్వతి. రావణ, నీ మంకుబుద్ధిని మానవేమి? నిజంగానే పార్వతినే ఇచ్చానయ్యా. కాదు కాదు, ఇంకా నయము లంకకు పోకమునిపే నారదుడు నిజము చెప్పి పుణ్యము కట్టుకున్నాడు. ఈ రాక్షసుని తీసుకొని నా లంకాపురి పట్టణము పోయినుంటే నా బ్రతుకున్న ఉలపాలవుతుంటే కదా. ఈ అబద్ధాలాడని దాన ధర్మాల దుకాణము మేము ఎవడు పెట్టుకోమన్నాడయ్యా? భక్తులను బాధ పెట్టుట మీకు తమాషనా? ఏమనుకున్నావు? ఎట్లనుకున్నావు? మంగళాంగ పార్వతిని మలంగాయాడదాచినావో దొంగ మాటలు మాట్లాడకు. నిరంతరము నీ నామస్మరణ చేయు భక్తుడికి ఇంత అవమానమా, ఇంత అప్రతిష్టన? మంచితనమున పార్వతిని ఎచ్చట దాచినవో తెచ్చియు, లేకుంటే ఇప్పుడే నీ ముంగడనే నేను ప్రాణత్యాగము చేసుకొని నీకు అప్రతిష్ట పేరు తెచ్చదగ్గరంటే. నిజంగా పార్వతినే ఇచ్చానయ్యా. నువ్వు చూస్తుండగానే ఇచ్చాను. ఈ భక్తులందరూ చూస్తుండగానే ఇచ్చాను.
సంగతి మరువు సుమా సతిని గాయంగలేదు కనుమా సంగతి మరువు సుమా సతిని గాయంగలేదు గాయంగలేదు కనుమా సంగతి మరువు సుమా సతిని సుగానము జలాలు మౌరిసి రంగశాయి సంగతి మరువు సుమా సతిని మంచితనమున్న పార్వతిని ఎచ్చడ దాచినవో తెచ్చివో లేదా నేను ఏమి చేసేదనో నాకే అర్థమైతలేదు. ఈ మూర్ఖ రావణుడు వినేటట్టు లేడు. ఏదో ఒకటి చేసి పంపించేదని. రావణ చెప్పుము ఏమిటో. నేను పార్వతిని అయితే దాచిపెట్టలేదు సుమా. ఇది ఎక్కడ ఈ భూతము? రావణ కానీ నీ భయానికి ఎచ్చటనన్నా దాగున్నదో ఏమో. ఒక్క మాట సుమి, త్రిలోక సంచారి అయిన నారదుని అడిగి తెలుసుకో. అతను కూడా పార్వతిని ఎక్కడన్నా చూసి ఉండవచ్చు. వెళ్ళుము. పార్వతినే చదదా పెట్టే శంకరుడు దేశ బహుమతి కట్టే పార్వతినే చదదా పెట్టే శంకరుడు దేశ పార్వతినే చదదా పెట్టే శంకరుడు దేశ బహుమతి కట్టే రామదేవు భగతనాథ పార్వతినే చదదా పెట్టే పట్టణములు పల్లె తిరిగి పసిగట్టెలుగా జాడై పెరిగి పల్లె తిరిగి పల్లెలు పెరిగే పసిగట్టెలుగా జాడై పెరిగి పట్టి మాటల కలిగే నాదిక మరి పురుగు తెంకటాలు నమ్మకము పార్వతినే చదదా పెట్టే శంకరుడు దేశ ఎక్కిరుడు మన ఊరు మనకు పొందరగలిగే మరి ఎక్కిరుడు మన ఊరు మనకు పొందరగలిగే మరి తరాచలాలురి వర్ణుడు మక్కుల పురాణి చెడు పరమేశ్వరు పరతి ఎచ్చట నా భావతినే చదదా ఎక్కడ కాచిన గాని ఆ శివుడు మోసగాడు. నా సంగతి వానికి తెలియదు. ఏ పొక్కల ఉన్నా గాని పట్టి తెచ్చదగా